యూపీఎస్సీ ప్రతిభా సేతు అన్ని పరీక్షల్లో పాస్ అయిన సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతో డేటాబేస్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు డేటా యాక్సెస్ దాని ద్వారా ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు యూపీఎస్సీ ప్రయత్నాన్ని ప్రశంసించిన మోడీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్గా చదువుదాం, ఎందుకంటే యూపీఎస్సీ కొన్ని లక్షల మంది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో చూద్దాం. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి అన్ని దశల్లోనూ మెరిట్లో ఉన్న స్వల్ప స్కోరు తేడాతో ఆయా పోస్టుల ఎంపిక తుది జాబితాలో చోటు దక్కని అభ్యర్థులకు శుభవార్త. ఇలాంటి అభ్యర్థులు ఎంపిక కాకపోయినా ప్రతిభావంతులేనని పేర్కొంటూ యూపీఎస్సీ తాజాగా ప్రతిభా సేతు పోర్టల్ ప్రారంభించింది. స్వల్ప స్కోరు తేడాతో తుది జాబితాలో చోటు దక్కని 10,000 మంది అభ్యర్థుల డేటాబేస్ను ఆ పోర్టల్లో అందుబాటులో పెట్టింది. తమ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఈ డేటాబేస్ను పరిశీలించే వెసులుబాటు కల్పించింది. అభ్యర్థి పేరు, సెల్ ఫోను, ల్యాండ్లైన్ కాంటాక్ట్ నెంబరు, విద్యార్హతలు వంటి వివరాలు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో ఆయా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొల్ల భర్తీలో ప్రతిభా సేతులోని అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉంటాయని ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు తదితర పరీక్షలు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తుది జాబితాలో చోటు సంపాదించే అభ్యర్థుల వివరాలు ఈ పోర్టల్లో అప్లోడ్ చేయనట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సో దీని ద్వారా ఇంకా చాలామంది కూడా యూపీఎస్సీ ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఉండడం వల్ల ఒకవైపు నాలెడ్జ్ పెరుగుతుంది. సరే, సెలెక్ట్ అయిన వాళ్ళేమో ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్లుగా మారుతారు. సెలెక్ట్ కాకుండా దగ్గర దాకా వచ్చి ఆ యూపీఎస్సీ టార్గెట్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇటు ప్రభుత్వ రంగ సంస్థలో కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలో కావచ్చు ఒక అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్రతిభా సేతు అనేటువంటి ఏదైతే ఈ పోర్టల్ తీసుకొచ్చారో నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలామంది కూడా యూజ్ అవుతుంది. చాలామంది కూడా చాలా సీరియస్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని వాళ్ళ కెరీర్, వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, డిగ్రీయో లేకపోతే బీటెక్కో లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కొన్ని సంవత్సరాల పాటు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ కెరీర్లో ఏ వైపు పోతారో తెలియదు. ఎక్కడ వాళ్ళకు ఒకరు రాకపోతే వాళ్ళ కెరీర్ ఎటు తిరుగుతూ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ డెడికేటెడ్గా చదువుతూ ఉంటారు. సరే, కొన్ని లోపాలు కొంతమందికి వస్తుంది, కొంతమంది రాకపోవచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, అన్ని రకాలు ఉంటాయి. సో కొన్ని లోపాల వల్ల రాకపోవచ్చు. వాళ్ళకి నిజమైనటువంటి అవకాశాలు ఈ పోర్టల్ ద్వారా వస్తుంది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అవసరమైతే చాలామంది కూడా యూజ్ అవుతుంది. ఇంకా